అందరికీ నమస్కారం. నేను మీ వేముల రామస్వామి. వట్టెం పంపౌస్ మునక వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు, ఉప్పొంగిన వాగునూరు, కుమ్మెర చెరువులు, అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్ను ముంచెత్తిన వరద, చూస్తుండగానే 20 కిలోమీటర్ల మేర నిండిన నీళ్లు, మంత్రుల వల్లే కాలువకు గండి, ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షట్టర్లు తెరవకుండా వెల్డింగ్, దాని పర్యవసమే నడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి, పరామర్శపై రాళ్ల దాడి, హరీష్ బృందంపై కాంగ్రెస్ గుండాగిరి, ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం. హరీష్ రావు గారు, మీరు ఏదైనా ఉంటే ఒక మంచిగా నిర్ణయం తీసుకొని మంచిగా పర్యటిస్తే మంచిగా ఉంటుంది. అని వరంగల్లో కూడా అంత దారుణం జరిగింది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్లో కూడా చాలా దారుణం జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయం చేయడం అనేది తప్పు. మీరు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళని ఏందమ్మా ఎట్లుంది ఏం పరిస్థితి అనేది మాత్రం మాట్లాడటం పక్కన పెట్టేసి రాజకీయం చేస్తున్నారు. ఇది తప్పు. అందుకనే సరే అక్కడ ఏం జరిగిందో మనకే తెలియదు, కానీ పేపర్లోనే చదువుతున్నా. ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు, ఖమ్మం, మహబూబాద్, సూర్యాపేట జిల్లాలను కక్కవికలం చేసిన వరదలు, ఇల్లు బురదమయమై, పొలాలు రాళ్లపాలై, దయనీయ పరిస్థితులు, కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది. మహబూబాద్ వరదలకు అదే కారణం. చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్, హైడ్రా తరహా వ్యవస్థలను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం. వాస్తవానికి ఎన్ని చెరువుల కబ్జాలు, ఎన్ని కాలువల కబ్జాలు, నిజంగా చెరువుల కబ్జాల వల్లనే ఇంత నష్టం జరిగింది. ఖమ్మంకి ఇంత వరద వచ్చింది. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే భారీ నష్టం. ఎస్, వరంగల్లో ఎంతోమంది పొలాలు కొట్టకపోయినాయి, ఎంతో వరద వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ రోజు మీ వల్ల కూడా చాలా నష్టం జరిగిందని మేము తెలియజేస్తున్నాం. హరీష్ రావు గారు, మేమున్నామని, మీకేం కాదని వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల అపన్న హస్తం, 180 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల ఐకాస, చిత్రసీమ దాతృత్వం, వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖులు విరాళాలు, ₹1 చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. విరాళం అనగానే, సహాయం అనగానే గుర్తొచ్చే వ్యక్తి, మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే, కరోనా లాక్డౌన్లో ఎంతోమంది ప్రజలు, ఎన్నో రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళని వాళ్ళ ఊర్లకి చేర్చాలి, వాళ్ళని వాళ్ళ ఊర్లకి పంపించాలి, ఎలాగైనా సరే వాళ్ళ రాష్ట్రాలకు పంపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా తీసుకోలేదు. కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ కూడా తీసుకొని భరోసా సోను సూద్ గారు తీసుకున్నారు. తన ఆస్తులు మొత్తం కూడా తాకట్టు పెట్టి ప్రజలందరినీ వాళ్ళ ఇళ్లకి చేర్చిన గొప్ప వ్యక్తి సోను సూద్ గారు. ఆయన్ని మనం విరాళం అనగానే, సహాయం అనగానే ఆయన గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జేసీబీపై 22 కిలోమీటర్లు, 4.5 గంటల పాటు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. పాయకాపురంలో ప్రొక్లైన్లో ప్రయాణిస్తూ వరద బాధితులను పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు గారు 24 గంటల పేరు మీద 22 గంటల పాటు ప్రజల కోసమే పనిచేసింది వరదలో. కానీ 2 గంటలు నిద్రపోయిండు. చంద్రబాబు గారు, మీరు పెద్ద మనిషి అవుతున్నారు, మీ ఆరోగ్యం దెబ్బతింటది, జాగ్రత్తగా ఉండండి. భగవంతుడు మీకు ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రమంతా హైడ్రా, నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చుడే, అప్పగిస్తే సరే, లేదంటే చర్యలే. రాష్ట్రమంతా హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం చాలా మంచిది. ఆయన మంచి పని చేస్తే అందరూ అభినందిస్తారు, అదే చెడు పని చేస్తే అభినందించరు, వార్నింగ్ ఇస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచించాడు. హైదరాబాద్లో ఉన్న ఎంతమంది అయితే చెరువుల్ని కబ్జాలు చేశారో వాళ్ళందరూ ఇల్లు కూడా కూల్చడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి పడదు. రేవంత్ రెడ్డి అంటే బీజేపీ వాళ్ళకి పడదు. అలాంటిది బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. మంచి పని కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అభినందిస్తున్నారు, బీజేపీ వాళ్ళు అభినందిస్తున్నారు, టీడీపీ వాళ్ళు అభినందిస్తున్నారు. ఒక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే జీర్ణించుకోలేకపోతున్నారు, తన మంచి పనిని జీర్ణించుకోలేకపోతున్నారు. వై? ఎందుకంటే 10 సంవత్సరాల పేరు మీద చెరువులు మొత్తం కూడా కబ్జా చేస్తే పర్మిషన్ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పర్మిషన్ ఇచ్చిన అధికారులు
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అధికారులు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు, దాన్ని అభినందించుదాం. హైదరాబాద్ హైదరా తరహాలో జిల్లాల్లో కమిటీలు, రాష్ట్రంలో 6,000 కోట్ల మేర వరద నష్టం. సీఎం అంకుల్, ఇది నా వంతు. కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబాద్ చెందిన 10th విద్యార్థిని. వెరీ గుడ్ రా బుజ్జి, వెరీ గుడ్ రా నాన్న, వెరీ గుడ్. కేవలం 3,000 రూపాయలు నువ్వు బ్యాంకులో దాచుకుని 3,000 రూపాయలు నీ కాడ ఉన్నాయి మొత్తం కూడా అందిస్తుంటే, చాలా మంది దగ్గర 100 కోట్లు ఉన్నాయి మన తెలంగాణ స్టేట్లో, కానీ ఎవ్వరు కూడా రూపాయి కూడా తీయాలి. అలాంటిది నువ్వు 3,000 ఇచ్చినావు అంటే నువ్వు బంగారం. వీళ్ళందరూ నిన్ను చూసైనా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను నాన్న. అలాగే హుజూర్నగర్లో వరద వస్తే 4 రోజుల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై పరామర్శించడం అనేది కొంచెం బాధాకరం. హుజూర్నగర్ కూడా సగం బడ వరదకు గురైంది హుజూర్నగర్, కానీ అక్కడికి పోయి పరామర్శించకుండా 4 రోజుల తర్వాత పోయి పరామర్శించాడు. అధికారులతో ఏమున్న అధికారులతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇబ్బంది పడ్డ పేద ప్రజలు పిలుస్తున్నా కూడా పలకకుండా వెళ్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరి నియోజకవర్గం వాళ్ళు కాపాడుకోవాలి. మీ నియోజకవర్గం కాపాడుకోకుండా మీరు పక్క నియోజకవర్గానికి అక్కడ పోయి రాజకీయం చేయడం అనేది తప్పు అని దయచేసి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు. ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే వరదల్లో మరణించిన మహిళా శాస్త్రవేత్త సోదరుడికి Group 1 ఉద్యోగం ప్రకటన మంచి నిర్ణయం. కానీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ యువతను, నిరుద్యోగులను, ప్రజలను మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 10 సంవత్సరాల పేరు మీద యువతకు ఉద్యోగం రాలే. డిగ్రీ చదివినోడు కూడా ఈరోజు కూలినాలు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రజలందరూ మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారు, మిమ్మల్ని గెలిపించరు. 9 నెలలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి, కానీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదు. 9 నెలలు అవుతుంది. రాంగాలంటే సరే ఏదో అనుకోవచ్చు, కానీ 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేదు. త్వరలో కూడా మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నా, ప్రజలు కూడా తెలియజేస్తున్నా. జై హింద్.